ఓవర్. ఎవరికి పాయింట్ రాలేదు. సెకండ్స్ అవుట్ ఆఫ్ ది రింగ్. ఈ పాయింట్ అజిత్ సింగ్ గెలుచుకున్నాడు. ఛాంపియన్, మా భావన రక్తం గారేటట్టు కొడుతున్నావు. ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఓడిపోతే నీ సొమ్మేం పోయిందయ్యా. ప్రతి దఫా నువ్వే గెలవాలా? మా బాబుగా, మా అమ్మగా నీకు దండం పెడతా. ఒక్కసారి ఓడిపో, మాకు డబ్బు కావాలి. నేను ఒప్పుకుంటున్నానుగా. యువర్ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా. ఆపరేషన్ 500 కావాలి. 500. బావ ఎంత కష్టపడి గెలిచాడు. ఈ విషయం వీరే మా ఊరు చెప్పు. వీరయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడి. కాదు డాక్టర్, నేను అదృష్టవంతుడు. మా నాన్న నాకు దక్కాడు. మీ మేలన్నిటికీ మీరు. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుంటుండండి. వస్తాను డాక్టర్. రాణి రాణి రాణి, నీతో ఒక విషయం మాట్లాడాలి. కాసేపు ఉండు. మరొకసారి కలుసుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అర్జెంట్ కేసు చూడాలి. నాది ఎమర్జెంట్ కేసు. చూడు, నా గుండెల్లో లేదు. మరి ఇక్కడుంది. రాణి రాణి అని కొట్టుకుంటోంది. ఓహో, అదా పెద్ద జబ్బే, ప్రేమ వ్యాధి. దీనికి మందు లేదే? లేకే ఉంది. ఏమిటండి? ఉంది. ఏమిటండి? పెళ్ళి. నాకు ఇష్టమే అనుకోండి, కానీ మా అమ్మ. ఆ దయ్యానికి ఇష్టం లేకపోతే మనకి? మన పెళ్లి విషయం ఈ రోజు అటు ఇటు తేల్చేస్తాను. నేను ఎప్పుడో తేల్చేశాను. మరి ఇన్నాళ్ళు చెప్పలేదే? చెప్తున్నాను, చెప్పండి. ఇక ముందు నువ్వు మా గుమ్మ ఎక్కడానికి వీలేదు, మా రాణితో మాట్లాడటానికి కూడా వీలేదు. అత్త, నువ్వు అలా నన్ను పిలవడానికి కూడా వీలేదు. అత్త, నువ్వు తప్పుకో. ఇక నేను చెప్పేది విను. ఏమండి? నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ కావద్దు. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీలేదు. నేను రాణిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను గోదావరి నీళ్లు తాగిస్తాను. నీ రహస్యం నీ చేతిని కక్కిస్తాను. రహస్యమా? అదే నీకు వీరయ్యకు మధ్య ఉన్న రహస్యం. ఆ రహస్యం నీకు తెలుసా? తెలుసా? వీరయ్య మామే నాకు చెప్తే ఏదో పోలీలే పాపోని ఇన్నాడు ఊరుకున్నా. ఇక నిన్ను వదిలిపెడితే ఇండియాకే ప్రమాదం. నాడు పోలీస్ స్టేషన్. ఏమండి, ఏమిటి ఇదంతా? మీ అమ్మని అడుగు. అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా, ఏమిటా రహస్యం? ఏమీ లేదమ్మా. జడ్జి గారి అబ్బాయి వాసు కాదు, వేరే. వాసు వేరే కొడుకు. వేరే నన్ను బెదిరించి ఆసుపత్రిలో పసిపిల్లలు మార్చాడు. అదే రహస్యం. అయితే నీకు తెలీదా? అబ్బే, నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఏదో రహస్యం ఉండకపోతున్నా అని బెదిరించాను. అదిరిపోయి నువ్వే చెప్పేశావు. ఇక తప్పదు, నడు పోలీస్ స్టేషన్. వద్దు బాబు, మా రాణి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వీల్లేదు. డ్యూటీ ఫస్ట్, లవ్ నెక్స్ట్. అందుకే ఈ పోలీసు వాళ్ళతో పొత్తు వద్దమ్మా అంటే విన్నా. షడప్. ఏమండి, ఇదేనా మీ ప్రేమ? రాణి, నువ్వేం బాధపడద్దు. చూడండి,
ఈ అపాయం తప్పాలంటే ఒకటే ఉపాయం. ఏంటి బాబు? చేసిన పాపం చెబితేనే పోతుంది. మీరు వెంటనే శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి చేసిందంతా అప్పసుకొచ్చినట్టు చెప్పండి. దక్షాలు. అవునమ్మా, శాంతమ్మ గారితో చెప్పమ్మా. లేకపోతే ఏం తప్పదు. చెప్తా. అలాగే అల్లుడు, ఏమన్నారు? అలాగే అల్లుడు. కూర్చోనన్నా. బాబు, నా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టావు. ఎక్కడి నుంచి తెచ్చావు బాబు? ఎక్కడి నుంచి తెస్తే నీకు నయం అవటమే కావాలి. నాకంతా తెలుసు బాబు. నా కోసం ప్రాణానికి కూడా తెగించావు. రక్తాన్ని ధారపోసి నన్ను కాపాడు.